పోలవరం జిల్లాలో ఆపరేషన్ టైగర్ అయితే కొనసాగుతుంది. పులిని పట్టుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి అయితే అధికారులు అయితే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ పులి అయితే ఎక్కడా కూడా దొరకకుండా చిక్కకుండా కూడా ఈ యొక్క అధికారులను అయితే తప్పించుకుని పులి అయితే ముప్పు తిప్పలు పెడుతుందని ప్రధానంగా చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితం ప్రధానంగా తెలిసిందే ఏదైతే దేవీపట్నం మండలం వద్ద అలాగే పులి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ 14 లేగదూడలపై దాడి చేసి పశువులను హతమార్చిన సంగతి కూడా అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పులిని పట్టుకున్నాలంటూ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి ప్రధానంగా పవన్ కళ్యాణ్ అయితే దీనిపై ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా 100 మంది సిబ్బంది అయితే ప్రత్యేకంగా ఈ యొక్క ఏదైతే రెస్క్యూ టీంతో పాటు అలాగే అనుమాన బృందాలు అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామాలలో అప్రమత్తం చేసేటువంటి బృందాలతో పాటు 100 మంది సిబ్బంది అయితే నిరంతరం కూడా పనిచేస్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పులిని గత రాత్రి కూడా ఆపరేషన్ అయితే కొనసాగించారు. ప్రత్యేకంగా ఈ పులి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే పూడుగుపల్లి సొరంగ మార్గం సమీపంలో టర్నర్లో ఇప్పుడైతే అంగుళూరు వద్ద అయితే ఆ పులి ఆ యొక్క కొండ వద్ద అయితే నక్కి ఉన్నట్టుగా అధికారులు అయితే రాత్రంతా కూడా అక్కడే ఆపరేషన్ అయితే కొనసాగించారు. ప్రత్యేకంగా థర్మల్ డ్రోన్లతో పులి కదలికలను అయితే ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పులికి సమీపంలోనే ఈ యొక్క బృందాలు ప్రయాణిస్తూ అలానే పులికి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు కూడా ఒక పక్కన ట్రాంక్లేజర్ గన్లతో కూడా ఆ యొక్క ప్రాంతాల్లో అలాగే చెట్లపైన కూడా నక్కి ఉండి అధికారులు అయితే పట్టుకునేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాకపోవడం అక్కడ ఒకవేళ సరైన రహదారి మార్గం లేకపోవడంతోనే పలు ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. అలాగే మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 20 నిమిషాల్లో దాన్ని వెంటనే లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతోనే పులిని డ్రోన్ కెమెరాల ద్వారా అలాగే థర్మల్ డ్రోన్తో దాని యొక్క ప్రదేశాన్ని అయితే గుర్తిస్తున్నారు. ప్రత్యేకంగా రేడియో కాలర్ ద్వారా ఆయనకు అమర్చిన నేపథ్యంలో పులిని ఎక్కడ ఉందనేది కూడా ప్రత్యేకంగా గుర్తించినప్పటికీ పట్టుకునే పరిస్థితి అక్కడ పట్టుకునేందుకు కూడా అనుకూలంగా లేకపోవడంతోనే ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల క్రితం ఏదైతే దేవీపట్నం మండలంలో 14 పశువులపై దాడి చేసినటువంటి పులి ఈ నేపథ్యంలోనే తప్పించుకుని తిరుగుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని పట్టుకునేందుకైతే ఇప్పటికి బృందాలు తిరుగుతున్నాయి. రాత్రి కూడా సమీపంలో తిరిగినప్పటికీ అలాగే ప్రత్యేకంగా బెంగళూరు నుంచి కూడా ప్రత్యేకమైన టీం రావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి బృందాలు వచ్చి పులిని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ప్రధానంగా చూసుకుంటే దండంగి కావచ్చు, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ప్రధానంగా చూసుకుంటే నేలకోట ఈ యొక్క ప్రాంతాలు అలాగే ఈ యొక్క ప్రాంతాల్లో అయితే మొన్న అయితే గంగంపాలెం వద్ద అయితే 14 పశువులపై దాడి చేసింది. ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దేవీపట్నం మండలంతో పాటు అంగుళూరు అలాగే దండంగి అలాగే పోతవరం ఈ యొక్క గ్రామాలలో అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, గుంపులుగా ఎవరో ఊరుకునే పులిని చూద్దామని కూడా బయటికి రావద్దంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ అలాగే గ్రామాలలో ప్రచారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అనుమాన బృందాలు ఈ యొక్క ప్రత్యేకంగా బెంగళూరు నుంచి అయితే వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినటువంటి ఆ టీం కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఆ PCCF అధికారి ఎవరైతే ఉన్నారో చలపతిరావు నేతృత్వంలో ఇప్పటికే ఆ వన్యప్రాణికి సంబంధించిన అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాటు అలాగే ప్రత్యేకంగా ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన అటవీ శాఖ అధికారులు కాకినాడ DFO రామచంద్రరావుతో పాటు అలాగే ప్రత్యేకంగా ఉన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి రాజమండ్రి DFOతో పాటు మొత్తం అందరూ కూడా ఈ ఎప్పటికప్పుడు ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నారు. ఈ యొక్క గస్తీ కాస్తూ పులిని బంధించేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పులి అయితే చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రత్యేకంగా ఈ థర్మల్ డ్రోన్ ద్వారా కూడా దాన్ని అబ్జర్వ్ చేసి ప్రత్యేకమైన దాని టెంపరేచర్ ద్వారా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అంగుళూరు వద్ద ఉన్న పూడిగిపల్లి నేలకోట సమీపంలో ఉన్నటువంటి ఒక టర్నర్లో సమీపంలోనే ఆ కొండపైనే పులి అయితే దాగి ఉంది. దాన్ని అయితే గత కొన్ని రోజుల నుంచి అంటే మనకు ప్రధానంగా తెలిసిందే ఈ పులి మనకి ఏదైతే తిరిగిన ప్రాంతాలే 1-2 సార్లు తిరుగుతూ ఆ యొక్క ప్రాంతాల్లోనైతే సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనకు ప్రధానంగా జనవరి నెలాఖరులో రావడం అలాగే జనవరి ఫిబ్రవరి 6వ తేదీన మనకు మండపేట వద్ద ఉన్నటువంటి కూర్మపాలెం వద్ద పట్టుబడడం అక్కడి నుంచి పులిని వైజాగ్ జూకు తీసుకెళ్లారు. అక్కడైతే
దాన్ని వైద్య పరీక్షల అనంతరం కూడా దానికి రేడియో కాలర్ అమర్చి అలాగే పాపికొండల అభయారణ్యంలో పులినైతే విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పులి ఆ యొక్క ప్రాంతంలోనే ఉంటుందని కూడా అంచనా వేశారు. దాని అంచనాలు మించి పులి దానికి ఏదైతే రక్తం మరిగి అలాగే పశువులపై దాడి చేస్తూ ఇప్పటికే 10ల సంఖ్యలో ఇప్పటికే 100 లోపులో పశువులను అయితే దాడి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే అక్కడ నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే గంగవరం ప్రాంతాలు, అలాగే ఏలేశ్వరం నుంచి ప్రతిపాడు నుంచి అన్నవరం వరకు కూడా ప్రయాణించి మళ్ళీ తిరిగి పోలవరం జిల్లాలోనే మళ్ళీ ప్రవేశించింది. అక్కడే తిష్ట వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే దానికి ఆహారం సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో పులి ఎక్కడ కూడా కదలకుండా ఈ యొక్క ప్రాంతంలోనే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మన గంగవరం వద్ద 7 పశువులపై దాడి చేసింది. అలాగే ఇక్కడ గంగంపాలెం వద్ద దేవిపట్నం మండలం గంగంపాలెం వద్ద 14 ఆవు దూడల రక్తాన్ని పీల్చింది. ఈ నేపథ్యంలో రక్తపు మరిగినటువంటి పులి అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఆహారం సమృద్ధిగా లభిస్తున్న నేపథ్యంలో ఎక్కడికి కదలకుండా ఈ యొక్క ప్రాంతాల్లోనే తిష్ట వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఆ పులిని పట్టుకోవాలని అటవీశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని సురక్షితంగా పట్టుకుని మళ్ళీ తిరిగి దానిని ఏదైతే దాన్ని ఎక్కడ ఉంచాలనేది కూడా పక్కన ఆలోచన చేసినప్పటికీ కానీ అధికారులు కళ్ళు గప్పి పులి అయితే తిరుగుతుంది. ప్రధానంగా ఈ పులిని పట్టుకునేందుకు ఇప్పటికీ గత కొన్ని రోజుల నుంచి అనేక బృందాలు తిరుగుతున్నప్పటికీ ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టీం మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. మొన్నటి వరకు 100 మంది బృందాలు పనిచేస్తున్న నేపథ్యంలోనే చెట్లపై పాగా వేశారు. అలాగే ఈ యొక్క ట్రాంక్లైజర్ గన్స్ ద్వారా పట్టుకుని దాన్ని అయితే షూట్ చేసేందుకు ఆ చెట్లపై పాగా వేసిన నేపథ్యంలో అది కూడా తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా బెంగళూరు నుంచి ప్రత్యేకమైన టీం రావడం ఇప్పటికే 150 బృందాలు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పక్కన ఏదైతే రెస్క్యూ టీంతో పాటు అనుమాన బృందాలు అలాగే ప్రత్యేకంగా ఇక్కడ అటవీశాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షించిన అధికారులతో పాటు డ్రోన్ కెమెరా బృందాలు అలాగే థర్మల్ డ్రోన్ కెమెరా బృందాలు ట్రాంక్లైజర్ బృందాలు ఇవన్నీ కూడా నిరంతరం కూడా పులిని పట్టుకునేందుకైతే పనిచేస్తున్నారు. ఏదేమైనా ఆ పులిని ఇవాళ రేపు 2 రోజుల్లో దీన్ని పట్టుకుని తీరతామని అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే అటవీ సంబంధించిన ఎవరైతే పీసీసీఎఫ్ అధికారి చలపతిరావు నేతృత్వంలో ఇప్పుడైతే కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పులిని పట్టుకుంటారా లేదంటే మళ్ళీ తప్పించుకుని ఏదైతే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం అటుగా తప్పించుకుంటే మళ్ళీ ఇటువైపు రాజానగరం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ గతంలో తిరిగినటువంటి ప్రాంతం ఈ యొక్క రాజమండ్రి రూరల్ తుర్రేడు కావచ్చు మళ్ళీ ఈ యొక్క ప్రాంతాలన్నీ తిరిగి మళ్ళీ ఇటువైపుకి వస్తే మాత్రం మళ్ళీ ఆ జనారణ్యంలోకి వస్తుంది. కానీ అధికారులు మాత్రం రాత్రి వేళల్లో దాని ఆ యొక్క ప్రాంతాల్లోకి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు బృందాలని ఎలక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాలలోకి రాకుండా అటవీ ప్రాంతంలోకి పంపే విధంగా కూడా అనేక శబ్దాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా పులిని బంధించేందుకు అంటే అది మేల్ టైగర్ కావడంతోనే ఫిమేల్ టైగర్ యొక్క వాయిస్లో డ్రోన్ల ద్వారా శబ్దాలు చేస్తూ ఆ పులిని బంధించాలని కూడా ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ఆడపులి ఏ విధంగా శబ్దం చేస్తుంది ఏ విధంగా అరుస్తుందని కూడా ఆ విధంగా శబ్దాలు చేస్తున్న ఆ పులిని అయితే గాండ్రింపులు వినిపిస్తున్న నేపథ్యంలోనే పులి మరి మరొక పులి ఉందా అని వస్తే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ ఆ విధంగా ఇప్పుడు అధికారులు వేసినటువంటి ఆలోచనల ప్రకారంగా ఆడపులి గాండ్రింపులు విని పులి అక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ వీళ్ళు అక్కడ అమర్చినటువంటి పైన నిఘా టీంతో కావచ్చు ట్రాంక్లైజర్ గన్ ద్వారా షూట్ చేసి వెంటనే దాన్ని లిఫ్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదేమైనా అధికారులు ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు అయితే రాత్రి పగలు కష్టపడుతూ ఇప్పుడైతే పులిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మరి ఆ పులిని పట్టుకోవాలని అలాగే ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఆ ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు మాకంతా కూడా ఆ పులిని వెంటనే పట్టుకుని తీరాలి బయటికి రావాలన్నా పొలం పనులకు వెళ్ళాలన్నా కూడా చాలా భయాందోళన గురవుతున్నాయి. పశువులపై ఇప్పటి వరకు దాడి చేసినప్పటికీ మనుషులపై మాత్రం దాడి చేస్తే మాత్రం పెను ప్రమాదమే పొంచి ఉండే అవకాశం ఉంది. మ్యాండేటరీగా మారకుండా చూడాలంటూ కూడా అది అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అలాగే పలుని పట్టుకుంటారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 150 బృందాలు రాత్రి పగలు నిరంతరం కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలవరం జిల్లాలో ఏదైతే దేవీపట్నం ఈ యొక్క నేలకోట దండంగి ఈ యొక్క ప్రాంతాలలో అయితే ప్రస్తుతం తిరుగుతూ నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు లేదా రేపో ఎల్లుండిలో పులిని ఖచ్చితంగా పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కొనున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పోలవరం జిల్లా నుంచి.